కష్టం. అందుకే అంటున్నా బీసీల ద్రోహులు, బీజేపీ బీఆర్ఎస్ బీసీల ద్రోహులని దానికి క్రెడిట్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పని చేయకపోయినా క్రెడిట్ పొందాలి. బీసీలకు 40% ఇచ్చేసి దాని క్రెడిట్ మీరు తీసేసుకోండి. ఇప్పుడు ఈ పంచాయతీ అంతా కూడా క్రెడిట్ పాలసీయే. ఓ పక్క కాంగ్రెస్ వాళ్ళు మేము చేసేసినామని ముందే పాలాభిషేకం చేస్తారు. ఇది మా వల్లనే జరిగిందని చెప్పేసి జాగృతి వాళ్ళు చేస్తారు. ఇంకో ఆయన నిన్న అద్దాలు వలగలే ఆఫీస్ పోతే ఆయన ఇదంతా నా వల్లనే జరిగింది, అసలు రాష్ట్రంలో బీసీలంతా నేను ఉండబట్టి అన్నం తింటున్నారని మాట్లాడుతున్నారు. ఇప్పుడు కొత్తగా ఏం లేరు బీసీలు చాలా మంచి వాళ్ళు, మీలాగా బూతులు మాట్లాడరు, మీలాగా వ్యవహరించారు ఎవరిని. ఆయన నోటి బాధితులు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నారు, ఒక్కరు ఇద్దరు కాదు, అన్ని పార్టీలలో ఉన్నారు, అందరూ ఉన్నారు. ప్రధాని ఆయన్నే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి మీద నోరు వాడేసుకున్నాడు, అంతకుముందు సీఎంగా ఉన్న కేసీఆర్ మీద నోరు వాడేసుకున్నాడు, కేటీఆర్, హరీష్ రావు, కవిత, ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమరెడ్డి వెంకరెడ్డి, ఇంకా ఒక్క పేరు 2 పేర్లు కాదు, అన్ని పేర్లు అందరి మీద నోరు పడేసుకున్నాడు. నా మీద కూడా నోరు పడేసుకున్నాడు లాస్ట్కి. క్రెడిట్ పాలసీ అనమాట. ఈ క్రెడిట్ మాకెవరికి, ఈ క్రెడిట్ నాదే, జనమంతా నా వల్లనే ఈ బీసీ ఇది వచ్చిందని చెప్పి చెప్పుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికి రాలేదు, ఎవ్వరి వల్ల కాలే. అసలు పనే కాదు, క్రెడిట్ ఎందుకు మీకు? పని కాలేదు. 40% రిజర్వేషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు ఎవరు పోరాటం చేసిండ్రు, ఎట్లా పోరాటం చేసిండ్రు, దానివల్ల ప్రభుత్వం మీద ఎట్లాంటి ప్రెషర్ అయింది, ప్రభుత్వం ఎవరు ప్రెషర్ చేయకుండానే ఇచ్చిందా, అట్లాంటి అంశాల మీద మాట్లాడుకోవచ్చు మనం.